రైట్. అయితే ఇగో నవోదయ అసైన్మెంట్ 45 దీంట్లో ఫస్ట్ క్వశ్చన్. ఆకాష్ తన ఇంటి వంటగదిలో నేలపై కొన్ని టైల్స్ పరచాలనుకున్నాడు. ప్రతి టైల్ భుజము 10 సెంటీమీటర్లు, వంటగది 320 సెంటీమీటర్లు పొడవు మరియు 200 సెంటీమీటర్లు వెడల్పు కలిగి ఉంది. అయితే అలా వాటిని నేలపై పరచడానికి ఎన్ని టైల్స్ అవసరం? అయితే ఇక్కడ ఆయన యొక్క వంటగది కొలతలు ఏ విధంగా ఉన్నాయమ్మా అంటే, ఇగో వంటగది కొలతలు దీర్ఘచతురస్రాకారంలో ఉన్నాయి. అయితే ఆ వంటగది కొలతలు ఏ విధంగా ఉన్నాయంటే దీర్ఘచతురస్రాకారంగా ఉన్నాయి. ఇగో ఆ వంటగది పొడవు వచ్చేసి వంటగది పొడవు 320 సెంటీమీటర్లు, వెడల్పు వచ్చేసి 200 సెంటీమీటర్లు. పొడవు ఏమో 320 సెంటీమీటర్లు, వెడల్పు ఏమో 200 సెంటీమీటర్లు. అయితే ఈ విధంగా ఉన్న వంటగదిలో ఈయన నేలపైన ఇట్లా మొత్తం ఇట్లా నేలపైన టైల్స్ పరచాలనుకున్నాడు. ఓకే, ఇట్లా అన్ని టైల్స్ పరిస్తే ఆయనకు ఎన్ని టైల్స్ అవసరమని ఇక్కడ క్వశ్చన్. మరి నేలపై ఒక టైల్ యొక్క భుజం కొలత ఎంత అంటే 10 సెంటీమీటర్లు. ఒక టైల్ యొక్క భుజము ఒక టైల్ 10 సెంటీమీటర్లు. ఓకే, అది చతురస్రాకారంలో ఉంది. ఒక టైల్ వచ్చేసి 10 సెంటీమీటర్లు అంటే ఇగో ఇట్లా ఇది 10 ఉంటే ఇది కూడా చతురస్రాకారం ఉంటే అన్ని 10 ఉంటాయి. సో ఇక్కడ మనకు వంటగది యొక్క కొలతలు తెలుసు, తర్వాత టైల్ యొక్క కొలత కూడా తెలుసు. మరి వంటగదిలో టైల్స్ పరచాలంటే దీర్ఘచతురస్రాకారంలో ఉన్న ఈ వంటగదికి టైల్స్ పరచాలంటే దాని విస్తీర్ణం కనుక్కోవాలి, అంటే దాని యొక్క వైశాల్యం కనుక్కోవాలి. మరి దీని యొక్క వైశాల్యం ఎంత అమ్మా అంటే 320 ఇంటూ వంటగది వైశాల్యం కదా, వంటగది వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు 320 ఇంటూ 200 కదా. వైశాల్యం దీర్ఘచతురస్ర వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పే కదా. ఓకే, వంటగది వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు 320 ఇంటూ 200. దీన్ని మనకి ఎన్ని బండలు అవసరం, ఎన్ని టైల్స్ అవసరం అంటే మరి ఈ యొక్క టైల్ యొక్క వైశాల్యం కూడా తెలుసాలి కదా. టైల్ వైశాల్యము ఒక టైల్ యొక్క వైశాల్యం చెప్పండి అమ్మా. ఒక టైల్ యొక్క వైశాల్యము 10 ఇంటూ 10. అయితే మొత్తము మనము పరచాల్సిన విస్తీర్ణం ఇది. అయితే ఒక్క టైల్ యొక్క వైశాల్యము ఇది. ఓకే, మొత్తం మనం వంటగదికి పరచాల్సిన వంటగది యొక్క వైశాల్యం ఇది బై మనం ఒక్కొక్క టైల్ యొక్క వైశాల్యం, ఒక్కొక్క టైల్ యొక్క వైశాల్యము బై ఇగో మొత్తం విస్తీర్ణము బై ఒక టైల్ యొక్క విస్తీర్ణం. దీంతో భాగిస్తే మనకు ఒక దానికి ఎన్ని టైల్స్ కావాలనో మనకి ఇప్పుడు తెలిసిపోతుంది. ఇగో ఈ 0 క్యాన్సల్, మళ్ళీ ఈ 0 క్యాన్సల్. ఫైనల్ గా ఎంత మిగిలింది 320 ఇంటూ 2. 2 0 0 2 2 జా 4 2 3 జా 6. సో మొత్తం ఎన్ని టైల్స్ కావాలమ్మా అంటే 640 టైల్స్ కావాలి. సో ఎంత పెద్ద క్వశ్చన్ ఉన్నా కానీ మీరు ఫస్ట్ దాన్ని మీ భాషలోకి, మీకు అర్థమయ్యే భాషలోకి దీన్ని మార్చుకోవాలి. క్వశ్చన్ నీట్గా నిదానంగా ఇట్లా పెద్ద క్వశ్చన్ ఇచ్చినంత మాత్రాన మీకేం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మీరు ఏం చేయాల్సింది ఏమంటే ఫస్ట్ నీట్ గా క్వశ్చన్ ని 1కి 2 సార్లు చదవాలి. 1కి 2 సార్లు బాగా చదివి అర్థం అయిందంటే ఆన్సర్ విత్ ఇన్ సెకండ్స్ లో వచ్చేస్తుంది. ఇక్కడ ఏముంది, గది యొక్క వైశాల్యము, ఆ గది యొక్క వైశాల్యము బై టైల్ యొక్క వైశాల్యము ఇంతే చేసేస్తే అయిపోతుంది. ఇంకా క్యాన్సిలేషన్ టక్క క్యాన్సిలేషన్ అయిపోతుంది. తర్వాత ఈ మల్టిప్లికేషన్ కూడా మీరు చేయాల్సింది ఏం లేదు. 32 జా 32 రెంట్ల 64 పక్కన 0 పెట్టేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. 2 తాళ్ల పొడవులు 12 మీటర్లు మరియు 18 మీటర్లుగా గలదు. వాటిని కొన్ని సమాన భాగాలుగా గల ముక్కలుగా కత్తిరించాలి. అయినా అలా చేయగల ముక్క గరిష్ట పొడవు అడిగినాడు. ఇగో ఎప్పటికైనా కానీ మీకు గరిష్ట అడిగితే గాసాబా కనుక్కోండి, కనిష్ట అడిగితే కాసాగు. మరి ఇచ్చిన నెంబర్లు ఏమేమి ఉన్నాయి 12 18. ఇగో 12 18కి
కాసాగు ఏ విధంగా కనుక్కోవాలంటే ఇగో గరిష్టంగా ఇది రెండు కలిపి 6వ టేబుల్లో పోతాయి. 6 రెంట్ల 12, 6 మూడు 18. మళ్ళీ ఇంకేమైనా 2, 3 రెండు కలిపి ఏదైనా టేబుల్లో పోతాయా? ఏ టేబుల్లో పోవు. కాబట్టి గాసాబా ఎంత? గాసాబా 6 అయితే మనకు ఆ గరిష్ట ముక్క పొడవు కూడా 6 అవుతుంది. కాబట్టి ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ 1/9 ప్లస్ 1/18 ప్లస్ 1/27 వీటన్నిటిని ఫ్రాక్షన్ అంటే భిన్నాల రూపంలో ఉంది. ఈ భిన్నాలని ఏం చేయాలా? భిన్నాలని కూడాలా. ఓకే, అడిషన్ చేయాలి. మరి ఆగండి, భిన్నాల కూడిక వచ్చినప్పుడు నేనేం చెప్పినా ఇవి అన్నిటికీ కలిపి ఈ కింద వచ్చిన హారాలకు అన్నిటికీ కలిపి కాసాగ్ కనుక్కొని ఒకటే నెంబర్ వేసుకోవాలి. మరి కాసాగ్ కనుక్కునేటప్పుడు 3 నెంబర్ల కాసాగ్ కనుక్కునేటప్పుడు ఈ 9 ఫస్ట్ చిన్న నెంబర్ 9కి ఇక్కడ ఏమైనా కారణ గుణిజాలు ఉన్నాయంటే ఉన్నాయి కాబట్టి తీసేస్తే మనం ఇంకా కనుక్కోవాల్సింది 18కి 27కి మాత్రమే. మరి 18, 27లో రెండిట్లో చిన్న నెంబర్ 18. అయితే ఇవి రెండు కలిసి గరిష్టంగా ఏ టేబుల్లో పోతాయి? 9వ టేబుల్లో. మరి 9వ టేబుల్లో 18 ఎక్కడ పోతుంది? 2. 27 2 జా 20. రెండు మల్టిప్లికేషన్ కదా. 27 2 జా 54. సో మీ యొక్క కాసాగు ఎంత? 54. వచ్చిన కాసాగుని ప్రతి భిన్నం చేత ఇంటూ చేయాలి. ప్రతి భిన్నం చేత వచ్చిన కాసాగును ఇంటూ చేయాలి. ప్రతి భిన్నం చేత 54 చేత ఇంటూ చేశాక ఇప్పుడు ఏమైనా క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిల్ చేయండి. ఇగో 9 ఒకట్లు 9 6లు, 18 ఒకట్లు 18 మూడులు, 27 ఒకట్లు 27 రెంట్లు. ఇప్పుడు పైన ఏమేమి మిగిలినాయో ఒకసారి రాసుకోండి. ఇక్కడ దీనికి 6కి ఎంత మిగిలిందమ్మా? 6. వెరీ గుడ్. ప్లస్ ఇక్కడ ప్లస్ కదా. తర్వాత ఇక్కడ ఏం మిగిలింది? 3. వెరీ గుడ్. ఇక్కడ ప్లస్ 2 మిగిలింది బై 54. ఇప్పుడు 6 3 9 9 2 11 బై 54. మీ ఆప్షన్ లో ఉంటే ఓకే, లేదంటే మిశ్రమ భిన్నంలో ఉంటే ఆప్షన్ లో ఉంది కాబట్టి అక్కడికి ఆపేసేయండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. సుప్రియ వాళ్ళ తల్లి 24 బిస్కెట్లు కలిగి ఉన్న ఒక బిస్కెట్ ప్యాకెట్ ను తీసుకొనెను. వాటిలో 1/4 వంతు తనకు ఇచ్చాను. అయితే సుప్రియకు లభించినవి ఎన్ని? అయితే ఇక్కడ చూడండి, బిస్కెట్ల ప్యాకెట్ తీసుకుంది ఎవరు? సుప్రియ వాళ్ళ తల్లి. ఎన్ని బిస్కెట్లు ఉన్నాయి? ఇది ఒక బిస్కెట్ ప్యాకెట్, ఇదొక బిస్కెట్ ప్యాకెట్. ఈ బిస్కెట్ ప్యాకెట్ లో సుప్రియ వాళ్ళ తల్లి 24 బిస్కెట్లు ఉన్న ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని ఏం చేసింది? ఈ బిస్కెట్ల ప్యాకెట్ లో 1/4 వంతు తనకు ఇచ్చాను. ఎవరికి? సుప్రియకు ఇచ్చింది. ఎన్ని ఇచ్చినాయి? 1/4 ఇచ్చింది. అయితే మరి 1/24లో 1/4 వంతు సుప్రియకి ఇస్తే మరి సుప్రియకు వచ్చిన బిస్కెట్లు ఎన్ని అని ఇక్కడ మన క్వశ్చన్. సుప్రియకు వచ్చిన బిస్కెట్లు ఎన్ని అంటే ఇక్కడ మొత్తము ఎన్ని భాగాలు చేసినాడు? ఎప్పటికైనా బాగా గుర్తుంచుకోండి, హారంలో ఏ నెంబర్ అయితే ఉందో అదే మనకు మొత్తం భాగాలు. 4 భాగాలు. ఏంటిది? 24ను 4 భాగాలు చేసినారు. 24ను ఎన్ని భాగాలు చేసినారు? మరి 4 భాగాలు చేసినప్పుడు ఒక్క భాగానికి ఎన్ని అంటే ఏం చేయాలా? 24ని 4 చేత భాగించాలి. 24ని దేనితో భాగించాలి? 4తో. ఎందుకంటే 24ని 4 భాగాలు చేసినారు కాబట్టి 4తో భాగిస్తే మనకు ఒక్క భాగానికి ఎన్నో తెలుస్తాయి. 4 ఒకట్ల 4 6. సో ఇప్పుడు మనకు సుప్రియకు వచ్చినది ఒక భాగమే కదా. 4 భాగాలలో ఒక భాగం సుప్రియకు వచ్చింది కాబట్టి సుప్రియకు లభించిన బిస్కెట్లు ఎన్ని అంటే 6 బిస్కెట్స్ ఎవరికి? సుప్రియకు లభించినాయి. రైట్. చూడండి, రాహుల్ 4 సైకిల్స్ కొనెను. క్వశ్చన్ చూడాలి. రాహుల్ అందరు బోర్డు సైడ్ చూడండి. రైట్. రాహుల్ 4 సైకిల్స్ కొనెను. అతను ఒక్కో సైకిల్ 1290.50కి కొనెను. అయితే వాటి మొత్తం ధర ఎంత?
ఇక్కడ వాటి మొత్తం ధర అడుగుతున్నాడు. ఒక్క సైకిల్ ధర మనకు ఫస్ట్ ఎంత అంటే 1290.50 అంటే 1290 పైన 50 పైసలు. సో అది ఒక్క సైకిల్ ధర. మరి ఒక్క సైకిల్ ధర ఇదైతే మరి 4 సైకిళ్ళు 4తో ఇంటి చేయాలి అంతే. 400 4 5 20 అంటే ఈ 0 ఇక్కడికి వస్తుంది. మళ్ళీ 400 అంటే ఈ 2 ఇక్కడికి వచ్చేస్తుంది. 4 9 36 6 ఇక్కడికి వచ్చేస్తుంది. మళ్ళీ 4 2 8 8 1 3 11 అంటే 1 ఇక్కడికి వచ్చేస్తుంది. 4 1 4 4 1 5 1 6 2 ఇంకా ఇప్పుడు పాయింట్స్ చూసుకోవాలి. 1 2 2 నెంబర్ల తర్వాత పాయింట్ 1 2 2 నెంబర్ల తర్వాత పాయింట్ పెడితే అవతల 0 0 1 లేకపోయినా 1 కాబట్టి తీసేస్తా. ఆన్సర్ మీకు 5 1 6 2 వచ్చేసి ఆన్సర్ అవుతుంది. రైట్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ 30 సెంటీమీటర్ల నుండి 25 సెంటీమీటర్ల 8 మిల్లీమీటర్లను తీసివేయండి అని ఇక్కడ క్వశ్చన్. అయితే 30 సెంటీమీటర్లు తర్వాత 25 సెంటీమీటర్లు రాసిన. ఇక్కడ మనకు 8 మిల్లీమీటర్లు అనేది ఇచ్చినారు. 8 మిల్లీమీటర్లు అంటే ఒక్కసారి వినండి, 10 మిల్లీమీటర్లు అయితే 10 మిల్లీమీటర్లు అయితే 1 సెంటీమీటర్ అవుతుంది. 10 మిల్లీమీటర్లు అయితే 1 సెంటీమీటర్లు. కాబట్టి ఇక్కడ 25 సెంటీమీటర్లు ఉంది. 0.8 మిల్లీమీటర్లు కదా, కాబట్టి 0.8 రాసుకుంటా. ఇక్కడ 25 సెంటీమీటర్లు 8 మిల్లీమీటర్లు అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు కాబట్టి 0 పెట్టుకుంటా. ఓకే. ఇప్పుడు ఏం చేయమన్నాడు? సబ్ట్రాక్షన్. 0 ఉంది. ఇంకా ఏం బారోయింగ్ తీసుకోవాలి. 10లో 8 పోతే 2.9లో 5 పోతే 4, ఇక్కడ 2 ఉంటుంది 0. సో దీనికి ఏమి ఇంకా సంబంధం లేదు. మనకి ఇప్పుడు ఆన్సర్ ఎంత అంటే 4 సెంటీమీటర్ల 2 మిల్లీమీటర్లు అని అర్థం. ఇది 4 సెంటీమీటర్ల 2 మిల్లీమీటర్లు అని ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 5 బాటిళ్లలో మొత్తం 6.250 లీటర్ల నూనె నింపొచ్చు. అలాంటివి 7 బాటిళ్లలో ఎంత నింపొచ్చు? ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటన్నమాట, 5 బాటిళ్ళకి కలిస్తే 6.250 లీటర్లు అంటే 6 లీటర్ల మళ్ళీ 1/2 లీటర్ నూనె నింపుతారంట 5 బాటిళ్ళకి. మరి అటువంటి బాటిళ్ళకి 7కి ఎంత అంటే ఇప్పుడు చూడండి, 5కి ఎంత నింపినారమ్మా? 6.250. 5కి 6.250 అయితే మరి 7కి ఎంత అయితే ఈ విధానం వేసుకున్నారంటే నెక్స్ట్ మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలా? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 7 × 6.250 × 7/5. 5తో ఇది క్యాన్సిల్ అవుతుంది కాదా? అవుతుంది. ఎందుకంటే 1ల స్థానంలో 0 ఉంది అవుతుంది. 5 1లు 5 1లు పాయింట్. ఇక్కడ 1 12 అవుతుంది కదా. 5 2 10, 2 ఉంటుంది 5 అవుతుంది. 5 5 25. ఈ 0 ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏమేమి మిగిలినాయి? 1.250 × 7. 7007 35 అంటే 5 ఇక్కడికి వస్తుంది. 7 2 14, 14 1 3 17, 14 3 17 కాబట్టి 7 ఇక్కడికి వచ్చేస్తుంది. 7 1 7, 7 1 1 8. పాయింట్ ఎన్నిటికి? 1 2 3 1 2 3 8.750 లీటర్ల నూనె పడుతుందని మనకి ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దీర్ఘ చతురస్రం చుట్టుకొలత 14 మీటర్లు మరియు పొడవు 4 మీటర్లు అయినా వైశాల్యం ఎంత? ఇక్కడ చూడాలమ్మా. ఒక దీర్ఘ చతురస్రం అనేది ఈ విధంగా ఉంటది కదా. ఈ దీర్ఘ చతురస్రం యొక్క పొడవు వచ్చేసి 4 మీటర్లు అంట. పొడవు 4 మీటర్లు. వెడల్పు ఇచ్చినాడా? ఇవ్వలేదు. కానీ దీని యొక్క చుట్టుకొలత మాత్రం ఇట్లా చుట్టూ కొలిస్తే ఎంత వస్తుందంట? ఈ విధంగా చుట్టూ కొలిస్తే 14 మీటర్లు. చుట్టూ కొలిస్తే 14 మీటర్లు అంట.
మరి ఇక్కడ ఈ పొడవు 4 అయితే ఇది ఎంత ఉంటుందిరా 4. మరి ఇవి 2 కలిపితే ఎంత అమ్మా 8. ఇంకా మనకి ఎంత 14కి ఇంకెంత వాళ్ళకి వచ్చింది 6. మరి 6 అంటే ఇది ఎంత ఇది ఎంత ఇది 3 ఇది 3 అయితే ఇంకా మీకు పొడవు వచ్చి వెడల్పు వస్తే దాని వైశాల్యం ఏంద్రా వైశాల్యానికి సూత్రం ఏందమ్మా చెప్పండి అమ్మా వైశాల్యానికి సూత్రం పొడవు ఇంటూ మరి పొడవు ఎంత 4 వెడల్పు ఎంత మొత్తం ఎంత అవుతుంది ఇప్పుడు 12 మీటర్లు ఇచ్చినాడు కాబట్టి వైశాల్యాన్ని ఏం రాయమన్నా చదరపు మీటర్లు అని రాసుకోవాలి ఓకే 12 చదరపు మీటర్లు అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఉన్నామా క్రింది శ్రేణిని గమనించి తర్వాత వచ్చే దానిని గుర్తించండి అన్నారు ఈ యొక్క శ్రేణిని బట్టి మనం నెక్స్ట్ ఏం వస్తుందో గుర్తించాలి ఇగో మీకు ఒక్కసారి చూడండి ఇదంతా మీకు అవసరం లేకుండా కూడా ఆన్సర్ వస్తుంది ఇగో 19 తర్వాత ఎంత వచ్చిందమ్మా అంటే 21 తర్వాత 23 అంటే ప్రతిదానికి ఎంత కలుపుతూ పోయినాడు 2 కలుపుతూ పోయినాడు కాబట్టి మనకు 23కి 25 ఇదంతా నెక్స్ట్ ఈ ఆర్డర్ తో కూడా అవసరం లేదు 25 వచ్చే ఆప్షన్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఏలో క్లిక్ చేస్తే అయిపోతుంది ఓకే 25 వచ్చే దాంట్లో క్లిక్ చేస్తే అయిపోతుంది ఇగో దాంట్లో ఇక్కడ ఇగో ఇది చూడండి రా 10 11 12 ఎట్లా చెప్తున్నా అంటే 10 స్క్వేర్ 10 స్క్వేర్ 100 10 స్క్వేర్ 100 11 స్క్వేర్ 12 స్క్వేర్ 13 స్క్వేర్ నెక్స్ట్ చూడండి ఇది 9 స్క్వేర్ 81 నెక్స్ట్ 9 10 11 నెక్స్ట్ ఏం రాసుకోవాలా 144 అంతే అట్లా ఓకే అట్లా నువ్వు మైనస్ చేసినా 25 వస్తుంది ఏం చేయకుండా డైరెక్ట్ పెట్టినా కూడా 25 అనేది ఈజీగా పెట్టేసేయచ్చు 7ను గణన చిహ్నాలు 7 అనే నెంబర్ ని గణన చిహ్నాలు మీకు గణన చిహ్నాల గురించి చెప్పుకున్నాం ఏంటంటే ఇగో గణన చిహ్నాల్లో 1 2 3 4 రాసి ఒకటి అడ్డలైన్ కొడితే ఇక్కడికి ఎన్న 5 ఇంకా మనకు కావాల్సింది 2 కాబట్టి 2 సో 1 2 3 4 ఇది ఒక అడ్డం లైన్ 5 6 7 ఆ విధంగా గణన చిహ్నాలు రాసుకోవాలి 3569 మరియు 244 లబ్ధాన్ని గణించండి మరియు ఫలితాన్ని సమీపంలో గల వందల సంఖ్యకు సరిచేయండి అన్నాడు సమీపంలో ఉండే వందలు ఏ వందలు వస్తే ఆ 100కు పెట్టేసేమన్నాడు మనకు వచ్చిన ఆన్సర్ ని ఇక్కడ ఏం లేదు 3569ని 244 చేత మల్టిప్లికేషన్ చేయమన్నాడు ఓకే 244 చేత మల్టిప్లై చేసేటప్పుడు ఒక్కొక్క నెంబర్ ని ఫస్ట్ 3 నెంబర్లు ఉన్నాయి 244లో 3 అంకెలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క అంకె చేత దీన్ని గుణిస్తూ రావాలి 4 9 జా 36 అంటే 6 ఇక్కడికి వస్తుంది 4 6 జా 20 24 ఒక 3 27 కాబట్టి 7 ఇక్కడికి వచ్చేస్తుంది నెక్స్ట్ 4 5 జా 20 ఒక 2 22 2 ఇక్కడికి వేసేస్తా నెక్స్ట్ 4 3 జా 12 ఒక 2 14 ఇప్పుడు నెక్స్ట్ 4 తో చేసేటప్పుడు ఇది వదిలిపెట్టండి నెక్స్ట్ మీరు 4 తో మళ్ళీ ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ ఈ ఉన్న ఆన్సర్ నే 6 7 1 నెక్స్ట్ 2 తో చేసేటప్పుడు ఇక్కడ ఒక నెంబర్ వదిలిపెట్టాలి ఓకే నెక్స్ట్ 2 9 జా 18 అంటే ఒక 8 ఇక్కడికి రాస్తాం నెక్స్ట్ 2 6 జా 12 ఒక 1 13 అంటే 3 ఇక్కడికి రాసేస్తాం నెక్స్ట్ 2 5 జా 10 ఒక 1 11 1 ఇక్కడికి రాసేస్తాం నెక్స్ట్ 2 3 జా 6 6 1 7 దీన్ని అన్నిటిని ఇప్పుడు ఆడిషన్ చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది 6 7 6 13 2 7 9 2 7 9 ఇది ఒక 1 8 9 9 9 అంటే 18 నెక్స్ట్ 4 2 6 6 ఒక 3 9 9 ఒక 1 10 1 4 5 5 1 6 6 ఒక 1 7 1 7 8 ఇప్పుడు దగ్గర 100కు సమీపంలో గల వందల సంఖ్యకు సమీపంలో గల
వందల సంఖ్యకు సరిచేయండి అన్నాడు. సమీపంలో గల వందల సంఖ్యకు సరిచేయండి అంటే వేసుకుందరు అదనిగా. ఇక్కడ మనకు ఆన్సర్ 80. ఇగో మొత్తం చేస్తే వందల సంఖ్యకు సరిచేయండి అన్నాడు. వందల సంఖ్యకు సరి చేస్తే మనకు 87,000. వందల సంఖ్యకు సరి చేస్తే ఇక్కడ 800 ఉంది. ఇంకా దగ్గర 100 అంటే కూడా మనకు 800. దగ్గర 100, 800లో దగ్గర 100 ఏదైతుంది 50 దాటింటే దీన్ని 9,000కి పెడుతుంది. కానీ దాటలేదు కాబట్టి ఇక 870,800 మన యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 25.896 ఇంటూ 100 ప్లస్ 100. ఇగో మనకు విబాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలా, ప్లస్ ఇంటూ ఉందంటే ఈ ఇంటూనే చేసుకోవాలి కదా, ఫస్ట్ ఇంటూ చేయాలి. ఇప్పుడు ఇగో ఇవి రెండు ఇంటూ చేసిన తర్వాత వచ్చిన దానికి 100ని కలుపుదాము. ఫస్ట్ చూడండి, ఇగో 100తో గాని 10తో గాని 1000తో గాని 1,00,000తో గాని 10 లక్షలతో గాని కోటితో గాని చేసినప్పుడు మనం ఏం చేయాలా, ఫస్ట్ ఉన్న నెంబర్ ఉన్నట్లు రాసుకోవాలి. 25,896 రాసుకుంటా. రాసుకున్న తర్వాత ఓకే, రాసుకున్న తర్వాత మనకు ఇక్కడ 100తో ఇంటి చేస్తున్నాం కాబట్టి ఎన్ని సున్నాలు ఉన్నాయో 100లో 2 సున్నాలు పెట్టేసుకోవాలి. ఓకే అయిపోయింది. ఇప్పుడు మనకు పాయింట్లు ఎన్నిటికి 1 2 3 3 నెంబర్లకు పాయింట్ 1 2 3 ఇక్కడికి పాయింట్ పెట్టేస్తాం. ఇక్కడికి పాయింట్ పెట్టిన తర్వాత ప్లస్ 100 అంటే 100ను కలపాలి. ఇక్కడ ఏం లేదు, పాయింట్ తర్వాత ఏం లేదు, 100కి ఏం పెట్టుకోవాలా, సున్నాలు పెట్టుకోవాలా. ఇప్పుడు 0 0 6 పాయింట్ 9 8 6 రైట్. ఇది మన యొక్క ఆన్సర్ 2689.600. నెక్స్ట్ క్వశ్చన్, సుహాను స్కూల్ సాయంత్రం 3 గంటలకు మూసివేస్తారు మరియు స్కూల్ పనిచేసే సమయం 7:30 గంటలు. స్కూల్ పనిచేసేది 7:30 గంటలు అయితే ఎన్ని గంటలకు స్కూల్ మొదలవుతుంది? ఇక్కడ స్కూలు ఎండింగ్ అంటే స్కూల్ వదిలిపెట్టే సమయం ఇచ్చినాడు. స్కూల్ వదిలిపెట్టేదంటే మీరు ఇంటికి పోయే టైము సాయంత్రం 3 గంటలకు కదా. మీకు కూడా రోజు 3 గంటలకు ఇంటికి పోతే బాగుంటది కదా, కానీ లేట్ అవుతుంది. సాయంత్రం 3 గంటలకు స్కూల్ మూసేస్తారు. మరియు స్కూల్ పనిచేసే సమయం 3 గంటలకు మూస్తున్నారు కానీ స్కూల్ వర్కింగ్ అవర్స్, స్కూల్ సమయం పనిచేసేది అంటే వర్కింగ్ అవర్స్, స్కూల్ వర్కింగ్ చేసేది 7:30 గంటలు. మరి సాయంత్రము 3 గంటలకు మూస్తున్నారు అంటే అంత కొద్ది 7:30 గంటలు వర్కింగ్ లో ఉంది. 3 నుంచి 7:30 గంటలు వర్కింగ్ లో ఉందంటే మరి స్కూల్ ఎన్ని గంటలకు స్టార్ట్ అయినట్లు అంటే చూడండి, 3 నుంచి ఒక్కసారి వెనక్కు రండి. 3 నుంచి ఇగో ఒక్కసారి ఇగో చూడండి అమ్మా, 12 1 ఇగో ఈ విధంగా మీరు క్లాక్ లో చూపిస్తున్నా, ఎందుకంటే మీకు ప్రాక్టికల్ గా అర్థం కావాలని చూపిస్తున్నా. ఇక్కడ ఎన్ని గంటలకి, 3 గంటలకి ముచ్చేసినారు స్కూల్. 3 గంటలకు ముచ్చేస్తే నువ్వు ఇక్కడ ఎక్కడో ఒక చోట స్టార్ట్ అయింటది కదా, ఆ స్టార్ట్ అయ్యేది వెనక్కి 7:30 గంటలు లెక్కేసుకోండి. వెనక్కి 7:30 గంటలే కదా. ఇగో 3 గంటలకు నుంచి 2కు 1 2 3 4 5 6 7 అంటే 7 గంటలు అయింది. 8 గంటలకు అయితే 7 గంటలు, కానీ ఇంకొక అర్ధ గంట కావాలి కదా. మరి 8 నుంచి అర్ధ గంట అయితే ఎంత అవుతుందమ్మా? 8 నుంచి అర్ధ గంట వెనక్కి పోతే 7:30. సో మరి స్కూల్ ఎన్ని గంటలకు మొదలవుతుంది అంటే 7:30 అర్థమైందా? మీకు ప్రాక్టికల్ గా ఏమైనా ఇక్కడ ఏమైనా లెక్క చేసినామా? ఏం చేయలేదు, ఒక జస్ట్ వెనక్కి లెక్కించుకుంటూ వచ్చినాం. ఏమైనా లెక్క చేసినామా మనం? సింపుల్ గా అందరికి అర్థమైంది కదా. ఈ క్వశ్చన్ కి సింపుల్ గా ఆన్సర్ చేయగలుగుతారు కదా. నెక్స్ట్ ఇటువంటి క్వశ్చన్స్ వస్తే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారా? నెక్స్ట్ క్వశ్చన్, కొన్న వెల 8,000, అమ్మిన వెల 10,000 అయితే లాభ శాతం ఎంత? అరే ఇక్కడ మనకు కొన్న వెల 8,000 ఇచ్చినాడు. సరే కొన్న వెల అవుతుంది, ఫస్ట్ అమ్మిన వెల రాస్తాం. అమ్మిన వెల ఎంత ఇచ్చినాడమ్మా? 10,000 ఇచ్చినాడు. కొన్న వెల ఎంత? 8,000. సో మనకు లాభం ఎంత? ఎందుకంటే అమ్మిన వేలలో నుంచి
కొన్నవేల తీసేస్తే మనకు లాభము 2000. మరి లాభ శాతానికి నిన్న కూడా మీకు సూత్రం చెప్పిన, లాభ శాతం ఈక్వల్ టు లాభము బై 2000 ఇంటూ 100. మరి లాభం ఎంతమ్మా? 2000. మరి కొన్నవేల ఎంతమ్మా? 8000. లాభము బై కొన్నవేల ఇంటూ 100. ఎందుకు 100 చేస్తున్నాము? శాతం అడిగినాడు కాబట్టి శాతంలో ఒక ఏదైనా మీకు ఇచ్చిన క్వశ్చన్ శాతంలో అడిగితే దాన్ని ఇంటూ 100 చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు లాభము బై కొన్నవేల ఇంటూ 100. ఈ 0 ఈ 0 ఈ 0 ఈ 0, ఇంకా అక్కడ 100లో ఏం మిగలే. నెక్స్ట్ ఇగో ఇక్కడ 0 ఇక్కడ 0. ఓకేనా? ఇప్పుడు 8 1 జా 8, 8 2 జా 16, 4 మిగతా వెరీ గుడ్ 40, 8 5 జా 40. సో ఫైనల్ గా ఎంత శాతం అమ్మా? 25% అనేది లాభం. ఇగో ఆకారం యొక్క వైశాల్యం కనుక్కోండి అని ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ ఒక ఆకారం ఇచ్చినాడు, ఈ ఆకారం యొక్క వైశాల్యం కనుక్కోవాలంటే మనకిగో ఇది ప్రతిదాన్ని మనం దీర్ఘచతురస్రం లాగా మార్చుకోవాలి. ఇగో ఇక్కడ మనకి ఇది లేదు, ఇక్కడ లేదు కాబట్టి దీన్ని కూడా ఇక్కడ ఒకసారి దీర్ఘచతురస్రం లాగా మార్చుకుంటే ఇంత కాడికి ఒకసారి కనుక్కుందాం. ఇంత కాడికి కనుక్కుంటే మనం దీన్ని ఏ విధంగా వస్తుంది? ఇట్లా మనకు మ్యాప్ ఇట్లా వస్తుంది. దీని కాడికి అయితే ఈ విధంగా వస్తుంది. దీంట్లో పొడవు ఎంత ఇచ్చినాడు? 6, వెడల్పు 1. సో దీని యొక్క వైశాల్యం దీని కాడికి ఎంత అవుతుంది? వైశాల్యం 6 × 1 6 అయిపోతుంది కదా. 6 × 1 6 అయిపోతుంది. నెక్స్ట్ దీని కాడికి అయిపోయింది. ఇప్పుడు ఇది కనుక్కోవాలి. దీని కాడికి కనుక్కోవాలంటే మనకు ఆల్రెడీ ఇక్కడ 1 అయిపోయింది. 1 పోతే ఇది మొత్తం 6 కదా. 6లో 1 ఇక్కడికి కట్ అయిపోయిందంటే ఇక్కడ ఇంకెంత ఉంటుందమ్మా? ఎంత ఉంటుంది? 1 పైనకి వెళ్ళిపోయింది. ఇది మొత్తం 6. 6లో 1 పైకి వెళ్ళిపోతే ఇంకా ఈ పొడవు ఎంత ఉంటుంది? 5 ఉంటది. నెక్స్ట్ 5, ఇది 5 అవుతుంది. నెక్స్ట్ కొలత చూడండి, ఇగో ఇది 5. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఇట్లా ఉంది కదా, ఇది 5. నెక్స్ట్ ఇది 2 అంట, ఇది 2. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ 3, ఇక్కడ మొత్తం దీని నుంచి ఇక్కడ వరకు అయితే 3, కానీ ఇక్కడ 1 వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఇక్కడికి 2. ఓకేనా? కాబట్టి దీని కొలత 2 అవుతుంది. ఇప్పుడు చెప్పండి ఇంకా దీని యొక్క వైశాల్యం ఎంత అవుతుంది? 5 × 2 10. మరి మొత్తము ఈ మొత్తం పటం యొక్క వైశాల్యం ఎంత అవుతుంది? 16. ఓకే, మొత్తము 16 సెంటీమీటర్² దీని యొక్క వైశాల్యం అవుతుంది. చూడండమ్మా, ఇగో ఈ క్వశ్చన్ ఇక్కడ ఈ నెంబర్ మొత్తం 3 నెంబర్లు ఉన్నాయి. ఈ 3 నెంబర్లని కూడడం అంటే ఏం చేయాలా? అడిషన్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఉన్నది ఉన్నట్లా రాసుకుందాం. ఏమేమి ఉందో అది ఉన్నది ఉన్నట్లా రాసుకొని ఇగో ఇక్కడ 1 2 3 4 5 6 7 8 నెంబర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఇక్కడ నుంచి రాసుకోవాలి. రాసుకునే విధానం ఇంపార్టెంట్ ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ 6 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 6 నెంబర్స్ కిందనే రాసుకోవాలి. ఎట్లా పడితే రాసుకోవద్దు. 2 0 5 8 9 1. నెక్స్ట్ 1 2 3 1 2 3 ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. 2 2 అయిపోయి ఇది రాసుకునే విధానం వచ్చిందంటే మీకు అది ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. 7 1 8 8 1 10 1 9 10 10 1 12 12 1 13 6 8 14 14 1 5 19 19 1 20 రైట్. 4 5 9 9 1 11 5 1 6 6 2 8 3 1 3 8 6 1 0 3 0 ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 75 × 2 + 32 / 4 - 78. అయితే దీనిలో మనకు వి బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ చేయాల్సింది డివైడెడ్ బై ఎక్కడుందో డివైడెడ్ బై చేయాలి. డివైడెడ్ బై తర్వాత మల్టిప్లికేషన్. చూడండి, ఇంకా ఇక్కడ మనకు పక్కలో ఏం లేదు కాబట్టి దీన్ని డైరెక్ట్ గా చేసుకోవచ్చు. 75 × 2 ఎంత అవుతుందమ్మా? 150 ప్లస్ 32
డివైడెడ్ బై 4 అంటే 32/4 కదా, ఓకేనా. 4 1 జా 4 8 జా -78 -78. ఇప్పుడు చూడండి 150 ఒక +8 అంటే ఎంత అవుతుంది? ఇది 150 -78 అంటే 78 తీసేయాలి. 8లో 8 పోతే 0 మైనస్ కదా. నెక్స్ట్ 5లో 7 పోతుంది కాబట్టి 15లో 7 పోతే 8. ఓకేనా. ఆన్సర్ 80. చూడమ్మా, 6 సంఖ్యల సరాసరి 492 అయినా వాటి మొత్తం ఎంత అని ఇక్కడ క్వశ్చన్. ఒకసారి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తా, నాకు చెప్పండి. 6 సంఖ్యల సరాసరి 4, 6 సంఖ్యల సరాసరి 4, మరి వాటి మొత్తం ఎంత? 6 సంఖ్యలది సరాసరి 4 అంటే 6 సంఖ్యలది ఒక్కొక్క సరాసరి అంటే అర్థం ఏంది? సరాసరి అంటే ఒక్కొక్క నెంబరు 4 ఉండడానికి అవకాశం ఉంది, ఒక్కొక్క నెంబర్ 4 ఉండడానికి అవకాశం ఉంది. మరి 6 సంఖ్యల సరాసరి 4 అంటే 16 అవుతుంది. 24 అంటే ఏం చేసినాము? 6 × 4 చేస్తే 24. 5 సంఖ్యల సరాసరి 8, మరి వాటి మొత్తం ఎంత? 40. సో ఇప్పుడు మీకు సరాసరి. మళ్ళీ నెక్స్ట్ 3 సంఖ్యల సరాసరి 20, వాటి మొత్తం ఎంత? 60. అంటే సరాసరి అంటే ఏం లేదు, మీకు ఇచ్చిన నెంబర్లు ఒక్కొక్కటి అంత ఉండడానికి అవకాశం. ఇదో 6 సంఖ్యల సరాసరి 492 అంటే 6 సంఖ్యలు ఒక్కొక్కటి 492 ఉన్నాయని అర్థం. 6 సంఖ్యలు ఒక్కొక్కటి ఎంత ఉన్నాయని అర్థము? 492. మరి వాటి మొత్తం అంటే ఏం చేయాలా? ఏమేమి 6 సార్లు అడిషన్ చేసే కంటే 6తో ఇంటి చేస్తే అయిపోతుందా? ఓకేనా. 6 2 12, 9 6 54, 1 55. నెక్స్ట్ 6 4 24, 1 5 29, 29 5 2 వాటి మొత్తం అవుతుంది. రైట్ గా క్రింది దీర్ఘగణం యొక్క ఘన పరిమాణం 320 సెంటీమీటర్ క్యూబ్ అయిన దాని ఎత్తు ఎంత? అమ్మా మీకు దీర్ఘగణం యొక్క ఘన పరిమాణానికి సూత్రం చెప్పిన దీర్ఘగణం యొక్క ఘన పరిమాణానికి సూత్రము వెరీ గుడ్ ఈజ్ ఈక్వల్ టు L. వెరీ గుడ్. L × B × H. వెరీ గుడ్. L × B × H. మనకు ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు? ఎత్తు కనుక్కోమన్నాడు. ఎత్తు అంటే ఏంది? ఎత్తు కనుక్కోవాలి. సో ఆల్రెడీ వినండి, ఎల్లు ఎంత ఇచ్చినాడు? ఎల్లు 10 ఇచ్చినాడు, బి వచ్చేసి 4 ఇచ్చినాడు, ఎత్తు ఇవ్వలేదు. అయితే వీటన్నిటి ఘన పరిమాణం ఎంత? 320. సో మనకు కేవలం హెచ్ కావాలి. హెచ్ అంటే ఎత్తే కదా, హెచ్ హైట్. సో హెచ్ కావాలి కాబట్టి ఉన్న నెంబర్ని ఏం చేయాలా? ఈజ్ఈక్వల్ టు అవతల కంపేయాలా. 10 4 40 కదా, ఈ 40ని అవతల కంపిస్తే 320. సో ఇక్కడ గుణిస్తుంది, ఇవతలకు వస్తే 10 × 4 అంతా ఇట్లే అనిపించిన. ఓకే, ఇప్పుడు ఏమైనా క్యాన్సిలేషన్ అవుతుంది అమ్మా అంటే 0 0 క్యాన్సల్. 4 1 4 8. ఎత్తు ఎంత? 8 సెంటీమీటర్లు అనేది ఎత్తు అవుతుంది కదా. 8 సెంటీమీటర్లు అనేది ఎత్తు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక చతురస్రపు భుజం రెట్టింపు చేయబడింది. అయితే అలా ఏర్పడిన కొత్త చతురస్రము మరియు పాత చతురస్రంల వైశాల్యాల నిష్పత్తి ఎంత? ఇదో ఒక్కసారి చూడమ్మా. ఇక్కడ ఒక చతురస్రం గురించి ఇచ్చినాడు మీకు. ఈ చతురస్రం భుజం అనేది రెట్టింపు చేయబడిందట. ఇప్పుడు మనకు ఫస్ట్ 1 ఉందనుకోండి, చతురస్రం భుజం 1 ఉందనుకోండి. మళ్ళీ తర్వాత చతురస్ర భుజం అనేది రెట్టింపు అయిందంటే ఎంత అవుతుంది? అది రెట్టింపు అయితే ఏమైంది? ఇప్పుడు భుజము రెట్టింపు చేయబడింది. ఒక చతురస్రపు భుజము ఫస్ట్ ఏమో 1 ఉంది, తర్వాత ఏమైంది? రెట్టింపు చేసినప్పుడు వెరీ గుడ్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. అంతే, 2 అవుతుంది.
ఓకే, అట్లా చేస్తే ఏమవుతుందంట రెట్టింపు అలా ఏర్పడిన కొత్త చతురస్రం. కొత్తది ఏది ఇక్కడ? ఇదే, ఇది కదా కొత్తది, ఇది కొత్తది, కొత్తది ఇది. పాతది అది, ఇది పాతది. సో ఒకటి అని ఉన్నది, భుజం ఒకటి ఉన్నది పాతది, భుజము రెండు ఉన్నది కొత్తది. అలా ఏర్పడిన కొత్త చతురస్రము మరియు పాత చతురస్రంలా వైశాల్య నిష్పత్తి అంట. మరి కొత్త చతురస్రం ఇగో ఇది భుజం రెండు అయితే ఇది ఎంత అవుతాయిరా? ఇది ఎంత? ఇది ఒకటైతే ఇది ఒకటి. సో ఇప్పుడు కొత్తది ఏమేమి అడిగినాడు? కొత్త పాత. కొత్త దాని వైశాల్యం చెప్పండి. కొత్త ఇక్కడ పాత. మరి కొత్త దాని వైశాల్యానికి సూత్రం ఏంటి? చతురస్ర వైశాల్యానికి సూత్రము భుజము ఇంటూ భుజం. మరి కొత్త దాని భుజం ఎంత? సో భుజము ఇంటూ భుజము 2. నెక్స్ట్ పాత దాని భుజం ఎంత? 1. వైశాల్యం 1 ఇంటూ 1. ఇక్కడ నిష్పత్తి అన్నాడు కాబట్టి మధ్యలో ఏం పెట్టాలి? నిష్పత్తి అంటే ఈస్ట్ అంటారు దీన్ని. ఇక 2 చుక్కలు పెడితే దాన్ని ఈస్ట్, అట్లా పెడితే నిష్పత్తి అని లెక్క. ఓకే, ఇప్పుడు ఇక 2 2 జా 4 ఈస్ట్ అంటారు దీన్ని. 4:1:1 ఎంత అయితే 1. ఓకే, ఈ విధంగా నిష్పత్తి అనేది వచ్చేస్తుంది.